ట్రంప్ అసలు అవుతనే లేడు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుపై అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై వారెంట్ జారీతో ట్రంప్ ఆగ్రహం. అమెరికాకు సంబంధించిన అంశాలు తప్ప వేరే ఏం లేవు. అవి తొందరపాటు నిర్ణయాల, ఇష్టమైన నిర్ణయాల పక్కన పెడితే అవకాశం ఉన్నది కాబట్టి అమెరికా కోసమే ఏదైనా చేసుకుంటుండు. అమెరికా అధ్యక్షుడు అమెరికా కోసమే ఆలోచన చేస్తాడు, అట్లనే చేస్తున్నాడు. తప్పైతే లేనే లేదు. అట్లనే మిగిలిన దేశాలు కూడా ఉండాలి. భారతదేశం కూడా ఆలోచించాలి. ఎందుకు మనం మిగిలిన వాటిని భరించాలనో ఏంటో అర్థమే కానటువంటి అంశము. అమెరికా అధ్యక్షుడు చేస్తున్నది కరెక్ట్, వాళ్ళ దేశం కోసం ఆలోచిస్తున్నాడు. వాళ్ళ దేశంలో దొంగల్ని తరిమేస్తున్నాడు, వాళ్ళ దేశంలో పనికిరాలను తీసేస్తున్నాడు, విదేశాలకు పిచ్చిగా ఇచ్చేటువంటి విరాళాలు తీసేస్తున్నాడు. ఎందుకు పనికిరావు? ఉక్రెయిన్కు విరాళం ఇస్తే యుద్ధం చేస్తుంది. పాలస్తీనాకి పాపం ఆడ గాజాలు ఉండేటువంటి పేదలకి ఇవ్వాలని ప్రపంచ దేశాల నుంచి నిధులు పోతే అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇస్తున్నారనే పేరుతో హాస్పిటల్ కట్టి కింద ఉగ్రవాదాలను నడుపుతున్నారు. దానికోసమా విరాళం ఇచ్చేది? హమాస్ సంస్థ చేసిన పని గది. ఎవరికి పేదలకు ఇయ్యలే, ఆ డబ్బంతా తీసుకొని వాళ్ళ హమాస్కు సంబంధించినటువంటి ఉగ్రవాదాలు ఏరివేస్తుంటే, హమాస్కు సంబంధించినటువంటి వాళ్ళ ఇండ్లల్లో వెతుకుతుంటే విదేశాలకు సంబంధించినటువంటి నిధులు, బంగారము, లేకపోతే ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి అందులో. దానికి సంబంధించి ఇవాళ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఖర్చు చేయకపోతే విరాళానికి విలువే ఉంటుంది.